హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఈరోజు మళ్ళీ ఒక రెసిపీతో మేము ఎందుకు వచ్చేసా, అదేంటంటే టమోటో మునక్కాయ కర్రీ అనమాట. సూపర్ ఉంటుంది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కేసింది. ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు, కొంచెం అంత మెంతులు, కొంచెం జీలకర్ర వేసుకొని పోపు కాసేపు ఫ్రై చేసుకోవాలి. పోపు ఫ్రై అయింది. ఇప్పుడు అందులో ఒక మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక 4 పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఇది కాసేపు ఫ్రై చేసుకున్నాము. లైట్గా ఫ్రై అవ్వాలి ఆనియన్స్, పచ్చిమిర్చి. ఫ్రై అయినాక ఇప్పుడు అందులో కొంచెం ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకున్నాను. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే. నిజంగా చాలా బాగుంటుంది. రైస్లో కానీ అలాగే చపాతీ ఇలాంటి వాటిలోకి చాలా బాగుంటుంది. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అలాగే ఒక 6 టమోటాలని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు అందులో కొంచెం పసుపు, ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గించుకుందాం. టమోటాలు కాసేపు మగ్గించుకోవాలి. అలాగే రాళ్ళు ఉప్పు, కర్రీకి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. నిజంగా చాలా బాగుంటుందండి. ట్రై చేసి ఎలా వచ్చింది రెసిపీ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మూత పెట్టి మగ్గించుకున్నాం కదా, కాసేపు టమోటాలు మగ్గిన తర్వాత ఇప్పుడు మునక్కాయ ముక్కలు ఆల్రెడీ కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాను. మునక్కాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. మునక్కాయ ముక్కలు యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నా వీడియోస్ చూడండి ఫ్రెండ్స్, రెసిపీ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. కాసేపు మగ్గిన తర్వాత ఇప్పుడు అందులో కర్రీకి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. ఫుల్ 2 టేబుల్ స్పూన్ అంత కారము, అలాగే ఫుల్ టేబుల్ స్పూన్ అంతా ధనియా పౌడరు యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుందాము. కారము ఒక 1/2 మినిట్ అలా ఫ్రై అవ్వాలి. కారం, ధనియా పౌడర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని పచ్చి వాసన పోయే వరకు అలా బాగా కలబెట్టేసుకోవాలి. అలాగే ఇప్పుడు కర్రీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకున్నాము. వాటర్ యాడ్ చేసే ముందు వెల్లుల్లిపాయలు ఒక 5-6 ఇలా కచ్చపచ్చగా దంచి అందులో యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ నిజంగా చాలా బాగుంటుందండి కర్రీకి, వెల్లుల్లిపాయ ఫ్లేవరు. ఇప్పుడు ఒక మీడియం సైజ్ గ్లాస్, ఒక గ్లాస్ అన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసి ఒకసారి బాగా కలబెట్టేసుకుందాము. కర్రీ అంతా ఉప్పు అంతా కరెక్ట్గా కలిపేసుకొని చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. 5 మినిట్స్ కుక్ అయిపోయింది. చూడండి కర్రీ దగ్గరకు వచ్చేసింది. అంతే, మునక్కాయ టమోటా కర్రీ రెడీ అయిపోయింది. నిజంగా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ అనేది మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మధ్యలో ఏమైనా డిస్టర్బెన్సెస్, నాయిస్ ఏమైనా ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ ఇగ్నోర్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఒక రెసిపీ వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ ఫ్రెండ్స్. కీప్ వాచింగ్.